మార్నింగ్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించవద్దని మంచు విష్ణుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఇంకోసారి ప్రైవేటు సెక్యూరిటీ బౌన్సర్లతో గొడవలకు దిగితే ఊరుకునేది లేదన్నారు. సమస్యలు ఉంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి, కానీ గొడవలు చేయొద్దని సిపి హెచ్చరించారు. కాదని గొడవకు దిగితే ₹1,00,000 ఫైన్తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు రాత్రి విచారణకు హాజరయ్యారు మంచు విష్ణు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ తో పాటు మనోజ్ ఫిర్యాదుపై కూడా విష్ణును విచారించినట్లు తెలుస్తుంది. జల్పల్లిలోని ఫామ్ హౌస్ నుంచి తన ప్రైవేట్ సెక్యూరిటీని బయటకు పంపించేయాలని విష్ణును ఆదేశించారు సిపి. జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల పరిరక్షణ నిబంధనల బాండ్పై సైన్ తీసుకున్నారు సిపి సుధీర్ బాబు. ఇక శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించవద్దని మంచు విష్ణుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఇంకోసారి ప్రైవేటు సెక్యూరిటీ బౌన్సర్లతో గొడవలకు దిగితే ఊరుకునేది లేదన్నారు. సమస్యలు ఉంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి, కానీ గొడవలు చేయొద్దని సిపి హెచ్చరించారు. కాదని గొడవకు దిగితే ₹1,00,000 ఫైన్తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు రాత్రి విచారణకు హాజరయ్యారు మంచు విష్ణు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ తో పాటు మనోజ్ ఫిర్యాదుపై కూడా విష్ణును విచారించినట్లు తెలుస్తుంది. జల్పల్లిలోని ఫామ్ హౌస్ నుంచి తన ప్రైవేటు సెక్యూరిటీని బయటకు పంపించేయాలని విష్ణును ఆదేశించారు సిపి. జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల పరిరక్షణ నిబంధనల బాండ్పై సైన్ తీసుకున్నారు సిపి సుధీర్ బాబు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇద్దరికి నోటీసులు అందజేయడము, ఈ షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత నేను ఉదయాన్నే మనోజ్ ముందుగా హాజరయ్యి ఇంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి రాచకొండ సిపి అన్ని వివరాలు తెలుసుకొని ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు, మీరు సొసైటీలో ఉండడం కారణంగా చాలా కష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంది, జనాలంతా కూడా ప్యానిక్ గురయ్యేటువంటి అవకాశం ఉంది, ఇలా వ్యవహరించకూడదు అంటూ కూడా వీళ్ళందరి నుంచి ₹1,00,000 బాండ్ షూరిటీ కిందికి పెట్టుకొని ఈరోజు హాజరైన తర్వాత మళ్ళీ మీరు ఉల్లంఘనకు పాల్పడితే మాత్రం కమిషనరేట్ నుంచి బహిష్కరణ చేయాల్సి వస్తుంది, మీ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సైన్యాన్ని కానీ బౌన్సర్లని కానీ అనుచరులని కానీ ఇక ముందు మీరు పబ్లిక్ లో కనిపించకూడదు. ఎక్కడ హంగామా క్రియేట్ చేసినా, మీరు ఎక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసినా ఈసారి కఠిన చర్యలు ఉండబోతా ఉన్నాయంటూ కూడా ముందుగా మనోజ్ ని బైండ్ ఓవర్ చేసి మనోజ్ ని ఈ విషయాన్ని అంతా కూడా తెలియజేసి పోలీసులు ఈ విషయాన్ని హెచ్చరించి మనోజ్ ని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తిరిగి పంపించడం జరిగింది. మనోజ్ తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత విష్ణు రాత్రి సమయంలో రాచకొండ సిపి కార్యాలయానికి హాజరయ్యి అతను కూడా బైండ్ ఓవర్ చేసి ఇదే విషయాన్ని రాచకొండ సిపి విష్ణు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఉండడం సొసైటీలో కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంది. జనాలందరూ కూడా మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా అందరూ భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సొసైటీలో ఈ రకంగా మళ్ళీ రిపీట్ అవుతే మాత్రం మీ పైన చర్యలు తీవ్రంగా ఉండబోతా ఉన్నాయంటూ కూడా విష్ణు నుంచి ₹1,00,000 బాండ్ షూరిటీస్ కిందకి పెట్టుకోవడము, 1 year వరకు మీరు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ హంగామా కానీ రోడ్డు పైన బీభత్సం క్రియేట్ చేయడము, తిట్టుకోవడము, కొట్టుకోవడము, గ్యాంగ్స్ వేసుకొని బౌన్సర్లను పెట్టుకొని వ్యక్తిగత సిబ్బందిని పెట్టుకొని అటు జల్పల్లి ఫామ్ హౌస్ లో కానీ ఇంకెక్కడైనా కానీ కమిషనరేట్ పరిధిలో మీరు ఇంకోసారి ఈ రకంగా వ్యవహరిస్తే మాత్రం ఉల్లంఘనకి మీకు పాల్పడ్డారని మీ పైన కేసులు పెట్టడంతో పాటు కమిషనరేట్ నుంచి మిమ్మల్ని బహిష్కరించాల్సి ఉంటుంది అంటూ కూడా రాచకొండ సిపి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇద్దరికి కూడా సీరియస్ గా కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరికి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నిన్న నుంచి విష్ణు గాని మనోజ్ గాని పోలీస్ కమిషనర్ దగ్గరికి హాజరైన తర్వాత ఇంకా తిరిగి ఎవరికి అందుబాటులోకి రాకుండా మనోజ్ తిరిగి ఇంటికి వెళ్ళిపోవడము, విష్ణు కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు నుంచి వీరి యాక్టివిటీస్ లో భాగంగా వారి పని వారు చేసుకోవాలి తప్ప మీడియా ముందుకు రావడము, సొసైటీలో నిలబడి మళ్ళీ గొడవలు చేయడము, వీళ్ళు బౌన్సర్లను పెట్టుకొని
అటు వేరే బౌన్సర్ల పైన దాడి చేసే ప్రయత్నం చేయడము, ఇలాంటివి ఏవి కూడా జరగకూడదు. ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలి. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మీరు పోలీసులకు సమాచారం ఇవ్వాలే తప్ప శాంతి భద్రతలని మీరు చేతిలోకి తీసుకొని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడకూడదు. ఇదంతా చట్ట వ్యతిరేకమైన ఉల్లంఘన కిందకి వస్తుంది. మీరు ఎవరిపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినా మీ పైన క్రిమినల్ కేసులు ఉండబోతా ఉన్నాయి. ఆ క్రిమినల్ కేసుని ఎదుర్కోవాలంటే సీరియస్ అంటే రవితేజ, అంటే ఇంటి నుంచి ఈ బౌన్సర్లను పంపేయడాన్ని ఎలా చూడాలి? నిన్న మనోజ్ తో పాటు విష్ణు కూడా పోలీస్ కమిషనర్ ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు మీ కుటుంబ సభ్యులు తప్ప బయట వ్యక్తులు ఎవ్వరు కూడా ఇంట్లో ఉండకూడదు. పోలీసులు వచ్చి దాన్ని పర్యవేక్షిస్తారు. ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు బయట వ్యక్తులు మీ ఇంట్లో ఉన్నట్టయితే మళ్ళీ మీ పైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు మీ ఇంట్లో జల్పల్లి ఉన్నటువంటి సమీపంలో విష్ణు గాని, మంచు గాని, మనోజ్ గాని మీరు ప్రైవేట్ సెక్యూరిటీని, బయటి వ్యక్తులని, బౌన్సర్లని, వ్యక్తిగత సిబ్బందిని, మీ డ్రైవర్లని, అనుచరులని ఎవరిని కూడా వెంట పెట్టుకొని వారి ఇంట్లో ఎవరు ఉండకూడదు. కేవలం మీ కుటుంబ సభ్యులు ఒక్కరిద్దరు మినహా మిగతా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేయాల్సింది అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో నిన్న సాయంత్రం 5 గంటలకు పారిశరీఫ్ పోలీసులు వచ్చి మనోజ్ ఇంటి సమీపంలో ఇంకెవరైనా ఉన్నారా అనే దాంట్లో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని తనిఖీలు చేసి ఎవరు లేకపోవడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోవడం జరిగింది. విష్ణు రాత్రి వేళ పోలీసుల ముందు హాజరయ్యాడు కాబట్టి విష్ణు ఇంటికి మరి కాసేపట్లో పోలీసులు వెళ్లి అతను వ్యక్తిగత సిబ్బందిని ఏదైనా పెట్టుకొని ఇంకా ఈ అలజడి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడని దానిపై కూడా పరిశీలించి అక్కడ కూడా ఏమీ లేకపోతే తిరిగి పోలీసులు వెళ్లిపోయేటువంటి అవకాశం ఉంది. ఎవరన్నా పెట్టుకొని ఇంకా విష్ణు హంగామా క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం రాచకొండ సిపి ఇచ్చినటువంటి ఆదేశాల ఉల్లంఘన కిందకి వస్తే విష్ణు పైన తీవ్ర కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రవితేజ్, అంటే జనరల్ గా ఇంట్లో గొడవలు జరిగినప్పుడు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు, కాకపోతే వీరి విషయంలో పోలీసులు సీరియస్ తీసుకున్నారనుకోవచ్చా? వీళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం వ్యక్తిగత సిబ్బందిని పెట్టుకొని, ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని మంచు మనోజ్ హంగామా చేయడము, గేటు తీయనందుకు గేట్ ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి సెక్యూరిటీ సిబ్బంది పైన దాడి చేసి మళ్ళీ లోపలికి వెళ్లి ఈ హంగామా క్రియేట్ చేయడము, మోహన్ బాబు రావడము, మీడియా పైన దాడి చేయడము, వ్యక్తిగత సిబ్బందిని దాడి చేయడము, మంచు విష్ణు తన బౌన్సర్లని పెట్టి మనోజ్ కి చెందినటువంటి ప్రైవేట్ సైన్యాన్ని నెట్టేయడము, ఇదంతా కూడా రౌడీ యాక్టివిటీస్ కి వస్తూ ఉంటుంటాయి. ఇదంతా కూడా క్రిమినల్ యాక్టివిటీస్ కి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చర్యలు మరొకసారి మీరు వ్యవహరించకూడదు అన్నట్టుగా మాత్రం అన్న తమ్ముల్ని ఇద్దరిని పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళ చేత బాండ్ రాయించుకొని షూరిటీస్ సమర్పించుకొని ఈ సంవత్సరం పాటు మీరు ఏ ఇష్యూలో పార్టిసిపేట్ అయి ఉన్నా, ఎక్కడ మీరు హంగామా క్రియేట్ చేసినా మీ పైన సీరియస్ చర్యలు ఉంటాయంటూ మాత్రం పోలీసులు హెచ్చరించి వారి వ్యక్తిగత సిబ్బందిని అంతా కూడా బయటికి పంపించి ఇంకా పీస్ఫుల్ గా కొనసాగాలి. ఏదైనా అవసరం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి, కానీ కొట్టాల్సిన నెట్టేయాల్సిన దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు అంటూ మాత్రం హెచ్చరించి వీళ్ళిద్దరిని పంపినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవితేజ. జరగండి, విశ్వాసాన్ని తీసుకుంటాం మేము.